హాయ్ అండి, ఈరోజు మీ ముందుకి ఒక మంచి కొబ్బరి తోటనైతే తీసుకురావడం జరిగిందనమాట. మీరు చూస్తున్నారు ఉదయశ్రీ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మనం చూస్తున్న ఈ కొబ్బరి తోట మొత్తం విస్తీర్ణం వచ్చేసరికి 19 ఎకరాల 15 సెంట్లు అండి. అందులో 17 ఎకరాల 15 సెంట్లు రిజిస్ట్రేషను, ఒక 2 ఎకరాస్ ఎక్సెస్ ల్యాండ్ అయితే ఉంటుంది. చూడండి, కొబ్బరి అయితే కాపుకి వచ్చేసింది. ఆల్మోస్ట్ అక్కడక్కడ గెలలైతే వస్తున్నాయి. చూడండి, ఈ విధంగా కొబ్బరి చెట్ల పైన గెలలైతే వచ్చాయండి. అక్కడక్కడ చిన్న చిన్న కాయలు అయితే వస్తున్నాయి. ఇలా చూడండి, ప్రతి చెట్టుకి ఈ విధంగా అయితే ఉన్నాయండి. ఈ కొబ్బరి తోట వయసు సుమారుగా 3 సంవత్సరాలు అయ్యి 4వ సంవత్సరం అండి. 4 సంవత్సరాల వయసు ఉంటుంది సుమారుగా. సాయిల్ అయితే రెడ్ సాయిల్ అనమాట, మంచి సాయిల్ అండి. బిట్టు కూడా ఆల్మోస్ట్ 4 పలకలుగానే ఉంటుంది. ఈ కొబ్బరి తోటలో మొత్తం 3 బోర్లు ఉన్నాయండి. అందులో ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఒక బోర్ అనమాట. దీని నుంచి 2 ఇంచ్ వాటర్ అయితే వస్తాయండి. ఇది కాకుండా దీంట్లో ఇంకా 2 బోర్లు ఉన్నాయి. అంటే మొత్తం 3 బోర్లు, 3 సర్వీసులు అయితే ఉన్నాయండి. ఈ విధంగా గ్రౌండ్ నుంచి మొత్తం పైప్ లైన్ ఉంటుందన్నమాట. ఇది సెంటర్ లైన్ అండి, చేను మొత్తానికి సెంటర్ అనమాట. ఆ బారుగా పైప్ లైన్ వేసేసి దాని నుంచి డ్రిప్ అయితే ఇచ్చారండి అటు ఇటు. ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అండి, ఎన్టీఆర్ డిస్టిక్ అనమాట. ఈ బిట్కి చుట్టూ కూడాను 4 వరుసల ఫెన్సింగ్ అయితే వేసారండి. ఫెన్సింగ్ కూడా మంచి స్ట్రాంగ్ అయితే ఉంది. ఈ బిట్టు డాక్యుమెంట్ విషయానికి వస్తే 2 లింక్ డాక్యుమెంట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ప్రస్తుతం ఇద్దరి పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ చేయించి ఉంచారనమాట. వారు ఇరువురు వచ్చి మనకు రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు తీసుకున్న వాళ్ళకి. బిట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ బిట్టు విజయవాడకి సుమారుగా ఒక 75-80 కిలోమీటర్స్ లోపు ఉంటుందండి. విజయవాడ నుంచి మనకు ఇటు నూజివీడ్ నుంచి చూసుకుంటే ఒక 38 కిలోమీటర్స్ వరకు ఉండవచ్చండి. ఇటు మనం హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకైతే దగ్గర దగ్గర నియర్ బై 250 కిలోమీటర్స్ అండి. 250 to 260 వరకు ఉండవచ్చు అనమాట. ఏ సర్కిల్లో ఉన్న వాళ్ళైనా ఈ బిట్ అయితే మనం కొనుక్కోవచ్చండి. ఇప్పుడు నేను చెప్పిన సర్కిల్ ఎక్కడ వాళ్ళు ఉన్నా కూడా ఈ బిట్ అయితే కొనుక్కోవచ్చు. ఈ బిట్ వచ్చేసరికి తార్ రోడ్కి జస్ట్ ఒక 100 మీటర్స్ దూరంలోనే బిట్ ఉంటుందండి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. దీంట్లో రేట్ ఏంటనేది, రోడ్ ఏంటనేది లాస్ట్ ఎండింగ్లో చూపించడం జరుగుతుంది. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూస్తున్న అందరికీ ఒక చిన్న విన్నపం అండి. ఏ విధమైన వ్యవసాయ భూములు అమ్మాలన్నా కొనాలన్నా కూడాను మమ్మల్ని మీరైతే సంప్రదించవచ్చు. మా నెంబరు స్క్రీన్ పైన అయితే ఉందండి. మా నెంబర్ వచ్చేసరికి 6300370084 అండి. ఎవరైనా అమ్మాలన్నా కొనాలన్నా మమ్మల్ని అయితే సంప్రదించగలరు. ఇప్పుడు మనం చూస్తున్నది మరొక బోర్ అనమాట. ఈ బోర్ నుంచి కూడాను మనకు 2 అంగుళాల వాటర్ అయితే వస్తాయండి. ఇది కాకుండా ఇంకొక బోర్ అయితే ఉంది. చైన్ అయితే చాలా సమాంతరంగా చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ ఫెన్సింగ్ రాళ్ళు చూపిస్తున్నాను మీకు. 4 వరుసల ఫెన్సింగ్ రాయి కూడా నిటారుగా స్టాండర్డ్గా ఉన్నాయండి. సాయిల్ ఆ విధంగా ఉంటుంది. ఈ బిట్టు దాటితే ఎదర తార్ రోడ్ అయితే ఉంటుందండి. మనకు ఒక 100 మీటర్స్ అయితే ఉంటుంది ఈ గ్యాప్. ఈ బిట్ కొనుక్కుంటే డైరెక్ట్ మన తార్ రోడ్ ఫేసింగే ఉంటుంది. బిట్ అయితే చూడండి, చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. గ్రౌండ్ నుంచి పైప్ లైన్ వేసేసి 3 బోర్లు కంప్లీట్గా ఉన్నాయండి. దీంతో 3వ బోర్ అండి. ఈ విధంగా 3 బోర్లు ఉన్నాయి, సర్వీసులు కూడా ఉన్నాయండి. సపరేట్ ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంటుంది. అది కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నా చూడండి. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ అయితే ఉంటుంది చూడండి. ఈ విధంగా 3 బోర్లు, 3 కలెక్షన్స్ ట్రాన్స్ఫార్మర్ అండి. కొబ్బరి తోట అయితే చాలా నీట్గా ఉంది, చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇక రేటు విషయానికి వస్తే ఒక ఎకరం కాస్ట్ వచ్చేసరికి 30 lakhs అయితే చెప్తా ఉన్నారండి. ఒక ఎకరం 30 లక్షలు చెప్తా ఉన్నారు. కొద్దిపాటి తగ్గుదల అయితే ఉంటుంది. కావాల్సిన వారు స్క్రీన్ పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు. మనం స్క్రీన్ మీద చూస్తున్నటువంటిది అది 11 kV అండి. చేలోకి రాకుండా జస్ట్ చైర్ స్టార్టింగ్లోనే ఆపేశారు. మన దాంట్లో జస్ట్ మన మోటార్ కోసం వెళ్ళినటువంటి సింగిల్ వైర్ మాత్రమే ఉంటుంది. 11 kV అయితే చేలోకి అయితే రాలేదండి. చైన్ స్టార్టింగ్లోనే ఆపేశారు. ఆ విధంగా కావాలనే క్లియర్ కట్గా బయట ఉండాలని చెప్పేసి కరెంట్ లైన్ కూడా బయట ఉంచడం జరిగింది. సెంటర్ పాయింట్ నుంచి మనం పైప్ లైన్ తీసుకున్నారండి. చూడండి, సెంటర్ పాయింట్ నుంచి అటు సగం ఇటు సగం ఉంటుంది. డ్రిప్ ద్వారా వాటర్ అందిస్తూ ఉన్నారు. చైన్ అయితే చాలా చక్కగా ప్లానింగ్ ప్రకారం చేశారండి. చైన్ అయితే చాలా బాగుంది. దుక్కిదున్నట్టు చూడండి, చాలా సమాంతరంగా నీట్గా ఉంది. కొబ్బరి మొక్కలు కూడా చాలా నీట్గా ఆరోగ్యంగా ఉన్నాయి. మెయింటెనెన్స్ బాగుంది.
ఇప్పుడు మట్ రోడ్ కూడా చూపిస్తున్నా చూడండి, 100 మీటర్స్ మట్ రోడ్ అని చెప్పాను కదా, అది కూడా మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఎనీ టైం ఇప్పుడు జోరున వర్షం పడుతున్నా కూడా మనకు కార్ అయితే లోపలికి వచ్చేస్తుందండి. మంచి గ్రావెల్ రోడ్ అయితే పోసారు చూడండి. ఇది వచ్చేసరికి ఒక 30 ఫీట్ వరకు రోడ్ అయితే ఉంటుందండి. బిట్ అయితే చాలా బాగుంది. మీకు ఎదుర కనిపిస్తున్నటువంటిదే తార్ రోడ్ అండి. జస్ట్ ఒక 100 మీటర్స్ కూడా ఉండకపోవచ్చు ఈ లెంత్ అనేది, కాబట్టి మంచి బిట్ అనమాట. చూడండి, ఇది తార్ రోడ్డు. ఎనీ టైం కారు లారీ ఏదైనా వచ్చేస్తుందండి. బిట్ అయితే చాలా బాగుంటుంది. కావాల్సిన వారు స్క్రీన్ పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించండి. మంచి బిట్ అండి, కొనుక్కోవచ్చు. 30 lakhs అయితే చెప్తా ఉన్నారండి. విజయవాడకి 80 కిలోమీటర్స్, హైదరాబాద్కి 250 కిలోమీటర్స్, నూజివీడికి జస్ట్ 38 కిలోమీటర్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.